రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఇంతకుముందే సోదరుడు అమిత్ రెడ్డి గారు చెప్పినారు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఆర్థిక రాష్ట్రాన్ని లోటు పరిచయంలో తీసుకెళ్లి కనీసం ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చినారు. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎవరికి లాభం? బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే. ఒకవేళ బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ కి వేసిరు అనుకోండి, ఒక్క సీటు గెలిచినా అది నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. ఎందుకంటే కవితలు జైలు నుంచి ఇడిపించుకోవడానికి ఈ ఎంపీ సీట్లు తాకడి పెడతారు తప్ప మనకు వరకేది ఏమీ లేదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఆలోచన చేయండి. ఈ ప్రాంత అభివృద్ధి, ముఖ్యంగా దేవరకొండ పట్టణం యొక్క అభివృద్ధి అందరూ కూడా ఆలోచించండి. రాబోయేటువంటి 5 సంవత్సరాలు నేను రగన్న ఇద్దరం కలిసి ఈ యొక్క నియోజకవర్గంని, ఈ యొక్క దేవరకొండ పట్టణాన్ని జిల్లాలో మరి ప్రభావితమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మా ఇద్దరిదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేశారు. రేపు కేంద్రం నుంచి మున్సిపాలిటీకి బ్రహ్మాండమైన నిధులు తెచ్చేటువంటి బాధ్యత మా అన్నదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.